ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్న ఈ పథకం ఏడాది కాలంలో కోట్లాది ప్రయాణాలకు వేదికగా నిలిచింది. ఆర్థిక భారం తగ్గించడంతో పాటు మహిళలకు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ స్త్రీ శక్తి పథకం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఏడాది కాలంలో ఇప్పటి వరకు 87.09 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజు సగటున 23.99 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే మహిళలు, ఉద్యోగులు, విద్యార్థినులు, వివిధ పనుల కోసం ప్రయాణించే అక్క చెల్లెమ్మలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగకరంగా మారింది. మహిళల ప్రయాణ ఖర్చును తగ్గించడంతో పాటు వారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసానికి మరింత బలం చేకూర్చేలా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. స్త్రీ శక్తి పథకం కోసం ఏడాది కాలంలో ప్రభుత్వం 3,095 కోట్లు వెచ్చించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రతిరోజు లక్షలాది మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుంటుండటంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి మహిళకు ప్రయాణం మరింత సులభంగా అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో సాగుతున్న ఈ పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కుటుంబాలపై ప్రయాణ ఖర్చు భారాన్ని తగ్గిస్తూ మరోవైపు మహిళలకు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్న స్త్రీశక్తి పథకం లక్షలాది మంది అక్కచెల్లెమ్మల దైనందిన జీవితంలో భాగంగా మారింది. 87 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు, రోజుకు దాదాపు 24 లక్షల మంది మహిళల వినియోగం, 3,095 కోట్ల రూపాయల ప్రభుత్వ వ్యయం, ఇలా ఏడాది పూర్తి చేసుకున్న స్త్రీశక్తి పథకం మహిళల సాధికారత, ఆత్మగౌరవం దిశగా మరో అడుగు ముందుకు వేసింది.